వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నప్పుడే ఓటు యొక్క విలువ తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ వరప్రసాద్, పట్టణ సిఐ అశోక్, ఎంపీడీఓ బసిరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్ లో రోడ్డుకి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణాలపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని తేల్చడంతో శనివారం వాటి కూల్చివేతలు చేపట్టారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, పట్టణ సిఐ అశోక్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం గ్రామ పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచంద్ర ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 7 లక్షల నిధులతో నిర్మాణ పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ముస్తాబవుతోంది. ఇప్పటికే చలువ పందిళ్లు, ఫైర్ ఇంజిన్ సహాయంతో రాజగోపురాలు శుభ్రం చేశారు. ఆలయ గోపురాలతో పాటు ఆలయ కమాన్లకు, ప్రహరీ గోడలకు పెయింటింగ్ వేస్తున్నారు. ప్రతి ఏటా 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర రాజనగుడిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆలయ ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ ఏర్పాటు చేసి తీరుతామని, వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గాంధీ జంక్షన్, శివాజీ నగర్లోని సుందరీకరణ జంక్షన్ ను మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ మారుతున్న అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని సుందరీకరణ చేస్తామని, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమిష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని కరీంనగర్ జోన్ ఈడీ కుస్రోషా ఖాన్ తెలిపారు. ఖమ్మం డిపో, ఆర్ఎం కార్యాలయాలను తనిఖీ చేశారు. అనంతరం రీజనల్ స్థాయిలో ఎంపికైన ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు అందజేయడంతో పాటు డ్రైవర్లను సత్కరించారు. ఇటీవల సంక్రాంతి సెలవుల్లో రద్దీ ఉన్నా ఎక్కడా ఇక్కట్లు ఎదుర్కోకపోవడంతో ఉద్యోగుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులను నిర్వర్తించి విజయవంతం చేయాలన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. కరీంనగర్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం ఆలయంలో నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ అధికారులు పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఏర్పాట్లు అందుకు తగ్గట్టుగా నిర్వహించాలని మంత్రి పొన్నం తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో అమరవీరుల జ్యోతి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభల్లో జయప్రదం చేయాలని నాయకులు కోరారు.